ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి నా గొప్ప తండ్రి, అయ్యా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయం అంతా అయ్యా నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మాకు ఇచ్చినటువంటి యొక్క నాయన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. ఈ నూతనమైనటువంటి రోజులో, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ ప్రార్థనా కూడికలో పాల్గొనేటువంటి ధన్యతను మాకు అందరికి ఇచ్చారు. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. అయా ఇవ్వబడినటువంటి విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించున్నారు ప్రభువా. అయా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీ కృపలో బలపరచండి అయ్యా. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అన్ని కార్యాల్లో కంటే వివాహం ఘనమైందని మీరు సెలవిచ్చున్నారు. అటు రీతిగా ప్రభువా నీ దృష్టిలో జతపరచబడినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు నీ కాపుదల్లో జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో బలపరచండి. కుటుంబాలుగా కట్టబడ్డారు, అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వేలాది వందనాలు తండ్రి. కుటుంబాల్లో వచ్చేటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు నాయన సమస్తంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం మీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం దయచేయండి. దైవికంగా ఆలోచించగలిగే జ్ఞానంతో నింపండి, మీ కృపతో నింపండి, మీ కాపుదలతో నింపండి అయ్యా. ఎవరైతే బలహీనంగా ఉండారో, బలహీనతలు కలిగి ఉన్నారో ప్రభువా అటు వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దృష్టిలో అయా ఇదిగో నా తండ్రి నీకు ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా జీవించగలిగేటువంటి ధన్యతను ప్రతి కుటుంబానికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొన్ని కుటుంబాల్లో ప్రభువా అయా ఇదిగో భర్త సరైనటువంటి అయా విధంగా బ్రతకలేని స్థితిలో ఉన్నాడు, అలాగే భార్య అలాగునుంటూ ఉంటుంది. అటు వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరూ అయా త్రుట్టిల్లేటువంటి అవకాశం లేకుండా అయా అపవాది క్రియ ఆ కుటుంబాల్లో జరగనివ్వకుండా నీ నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును నాయన, కుటుంబాల్లో ఒక్కరు తప్పిపోయినా ఆ శిక్ష ప్రభువా కుటుంబం మొత్తానికి వస్తుంది కనుక అయా అది మేము గుర్తెరుగుటకు సహాయం దయచేయండి. మీ కృపలో బలపరచండి అయ్యా. ఏ ఒక్క కుటుంబం నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా నాయన. అవును తండ్రి, నోవహు దినాల్లో కూడా ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం లేక నోవహు ద్వారా అయా ఇదిగో ప్రకటించారు. కానీ ప్రభువా ఏ ఒక్కరు వినలేదు, ఏ ఒక్కరు కూడా దాన్ని నాయన ఆలోచనలో పెట్టుకోలేదు కనుక ప్రతి కుటుంబం ప్రభువా అలాగున నశించి అయా నోవహుకు ఎన్నుకోబడి నీతిపరుడుగా తీర్చిదిద్దబడి అనేకుల్ని ఆయన రక్షించగలిగాడు ప్రభువా. ప్రతి జాతిలోంచి ఆయన ఒక్కొక్క జంతువుని ప్రభువా కాపాడాడు, ఒక్కొక్క ప్రాణిని కాపాడి ఈ భూమిని నింపాడు. అందుని బట్టి వందనాలు ప్రభు. అలాగున నోవహుకు వలె నీతిపరుడుగా, నీతిమంతులుగా కుటుంబాలు నాయన వర్ధిల్లుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇదిగో మా యూసీవై టీంలో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని ఆయత్తపరచండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి మీ సొత్తుగా, మీ బిడలుగా మా కుటుంబాలను నాయన మార్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మాలో ఉన్నటువంటి స్వార్థం, మాలో ఉన్నటువంటి అయా ద్వేషం, మాలో ఉన్నటువంటి శత్రుత్వం, మాలో ఎన్నో నాయన నీకు ఇష్టం లేనటువంటి కార్యాలు మాలో ఉంటూ ఉన్నాయి. దయతో క్షమించి అయా ఇదిగో నా తండ్రి అట్టి బలహీనతలను తీసివేసి నీకు ఇష్టకరమైనటువంటి బిడలుగా, కుటుంబాలుగా అయా ఒకరి మీద ఒకరికి అయా ఇదిగో నా తండ్రి జాలి, దయ, కరుణ, ప్రేమ ఉండే విధంగా మమ్మల్ని అందరినీ మార్చి అయా మీరే మహిమ పొందుకోమని అయా మమ్మల్ని అందరినీ మీ పాదసన్నిధికి అప్పచెప్పుకుంటూ మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.